Hi friends, welcome to my documentary. A square minus b square equals to a plus b into a minus b. How? అంటే a square minus b square విలువ a plus b into a minus b ఎలా అవుతుంది విత్ ప్రాక్టికల్తో నేను నిరూపిస్తాను. సో ఎక్స్ప్లెనేషన్. సో ముందుగా నేను ఒక పెద్ద స్క్వేర్ తీసుకుంటాను. ఇప్పుడు దీని పొడవు ఏ అనుకుందాం. అప్పుడు వెడల్పు కూడా ఏ అవుతుంది ఈ స్క్వేర్ కాబట్టి. అప్పుడు వైశాల్యం మనకు ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో దీని ఏరియా మనకు ఏ స్క్వేర్ వస్తుంది. మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలి. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను. ఈ పాయింట్ నుండి ఇటు లెంత్ బి అనుకుంటాను నేను. సో సేమ్ ఈ లెంత్ ఇటువైపు కూడా తీసుకుందాం. ఇది బి. ఇప్పుడు మనకు బి స్క్వేర్ అంటే పొడవు బి, వెడల్పు బి. సో దీన్ని స్క్వేర్ తీసుకుందాం. సో అప్పుడు బి ఇంటూ బి స్క్వేర్. ఈ టోటల్ ఏరియా మనకు ఏ స్క్వేర్, ఈ స్మాల్ ఏరియా బి స్క్వేర్. సో టోటల్ ఏరియా నుండి ఈ స్మాల్ ఏరియా తీసేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది వస్తుంది. సో మనకు టోటల్ ఏరియా నుండి స్మాల్ ఏరియా తీసేయాలి. అప్పుడు దీనికి రెండు స్ట్రేట్ లైన్లు జాయింట్ చేద్దాం. సో ఈ టోటల్ ఏరియా మనకు ఏ స్క్వేర్ అయినప్పుడు ఈ స్మాల్ ఏరియాను తీసేయాలంటే మనం ఈ ఏరియా యాడ్ చేస్తే అయిపోతుంది. సో మనకు ఈ ఏరియా కావాలి. సో టోటల్ ఇక్కడ మనం ఈ లెంత్ బి అనుకున్నప్పుడు పైన కూడా ఇక్కడ ఈ లెంత్ బి అవుతుంది. ఈ టోటల్ లెంత్ మనం ఏ అనుకున్నప్పుడు ఈ మిగిలిన లెంత్ ఏమవుతుంది ఏ మైనస్ బి అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఈ లెంత్ మొత్తం ఏ అనుకున్నప్పుడు ఇక్కడ ఈ లెంత్ బి అనుకున్నప్పుడు ఏ నుండి బి పోతే మనకు మిగిలిన లెంత్ ఏ మైనస్ బి ఉంటుంది. సో ఈ టోటల్ లెంత్ ఏ కాబట్టి ఇక్కడ ఈ లెంత్ బి, ఈ లెంత్ బిని తీసేసినట్లయితే ఈ మిగిలిన లెంత్ ఏ మైనస్ బి ఉంటుంది. సో ఇక్కడ ఈ లెంత్ బి అనుకున్నప్పుడు దీనికి ఆపోజిట్ ఈ లెంత్ బి అవుతుంది. సో టోటల్ లెంత్ ఏ కాబట్టి ఈ మిగిలిన లెంత్ ఏ మైనస్ బి అవుతుంది. సో ముందుగా ఇప్పుడు ఈ ఏరియా తీసుకుందాం. ఈ ఏరియా పొడవు ఏ మైనస్ బి, వెడల్పు ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. తర్వాత ఈ ఏరియా యాడ్ చేద్దాం. ఈ ఏరియా పొడవు బి ఉంది, వెడల్పు ఏ మైనస్ బి ఉంది. సో బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ ఈ ఏరియా కూడా యాడ్ చేద్దాం. పొడవు ఏ మైనస్ బి ఉంది, వెడల్పు బి ఉంది. సో బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి ఇంటూ ఏ మైనస్ బి. సో రెండు యాడ్ చేసినట్లయితే 2b ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. సో ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది. సో ఏ మైనస్ బి కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఇంకొక ఏ మైనస్ బి ఉంటుంది. ఇక్కడ ఏ మైనస్ బి పోతే ప్లస్ 2b ఉంటుంది. సో దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ 2b అంటే మైనస్ బి ప్లస్ 2b. సో ప్లస్ బి ఉంటుంది, ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో మనం ఏ వాల్యూ చేస్తున్నాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ చేస్తున్నాం. అంటే ఏంటంటే టోటల్ ఏరియా నుండి ఈ స్మాల్ ఏరియాను తీసేసాము. అప్పుడు ఈ మూడు ఏరియాస్ను కలిపాము. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వస్తుంది. సో ప్రాక్టికల్గా రుజువైంది. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.